హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా 3 రకాల కూరలు కుక్కర్లో. ముందుగా 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, ఒక ఆలుగడ్డ మంచిగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర ఒక కట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం గోకరకాయ ఉంటుంది కదా, అది చిన్నగా కట్ చేసుకొని ఆ గోకరకాయ, ఇది 1/2 kg గోకరకాయ, అది కూడా యాడ్ చేసి ఒక్క నిమిషం కలిపేసుకోవాలి. ఒక టమాటో యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. కుక్కర్లో వండినప్పుడు ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని 2 విజిల్స్ పెట్టుకొని ఆవిరంత పోయిన తర్వాత తీసేయండి. కొంచెం కరివేపాకు వేసుకొని ఒక్క నిమిషం కుక్ చేసుకోండి. మన యమ్మీ గోకరకాయ కర్రీ రెడీ. చపాతీలో, రైస్లో చాలా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ కర్రీ, బీరకాయ ఆనగంకాయ కలిపి నేను కర్రీ చేసిన, అది కూడా కుక్కర్లోనే చాలా సింపుల్గా. ఒక 2 బీరకాయలు, ఒక చిన్న ఆనగంకాయ, ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ వేసి ఇందులో కూడా ఒక పెద్ద మెంతికూర కట్టేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బీరకాయలు, ఆనగంకాయలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద మంచిగా 1 minute కుక్ చేస్తే అందులో నుంచి వాటర్ అన్నీ వస్తాయి. ఒక టమాటో వేసుకొని కొంచెం కరివేపాకు, ఒక టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టీ స్పూన్ అంత ధనియా పౌడర్, సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్క 2 విజిల్స్ పెట్టుకోండి. వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు, ఇందులో వచ్చిన వాటర్లోనే కుక్ అయిపోతుంది. ఇన్ని వాటర్ వచ్చినాయి ఈ కర్రీలో. ఇది చాలా హెల్దీ, ఇంకా వెయిట్ లాస్కి కూడా. ఫుల్ వాటర్ వెజిటేబుల్. ఓకే, తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా రైస్లో, రోటీలో చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా, తొందరగా అయిపోయే కర్రీస్, కుక్కర్లో తొందరగా అయిపోయే కర్రీస్ ఇవి. ఇప్పుడు ఆనగంకాయ శనగపప్పు కర్రీ. ఒక హాఫ్ ఆనగంకాయ, ఇది ఒక చిన్న గ్లాస్ శనగపప్పు ఒక 2 విజిల్స్ ముందుగా ఉడకబెట్టుకొని ఆనగంకాయ, టమాటోలు, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని సరిపోయినంత సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇది మంచిగా ఉడికిపోయిన తర్వాత మంచిగా పోపు వేసుకొని పప్పులో యాడ్ చేసి మూత పెట్టేసేయండి. అప్పుడు ఆ పోపు అంతా పప్పుకు పట్టి ఫుల్ స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీ కూడా చాలా హెల్దీ, ఆనగంకాయ కదా, అన్నంలో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ చాలా సింపుల్ రెసిపీస్ పిల్లలకి టిఫిన్ బాక్స్లో ఒక చపాతీలు ఆయిల్ పెట్టేసి చేసి వాళ్ళకి బాక్స్ కట్టించినామంటే హ్యాపీగా తినేస్తారు. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. న్యూ సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.